ఇక అమల్లోకి వక్ఫ్ చట్టం సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. సార్ మరి ఇప్పుడు ఈ తెలంగాణలో 42% బీసీల బిల్లు ఏం దాకా వచ్చింది సార్? తెలంగాణలో 42% బీసీల బిల్లు ఏది ఇస్తామని చెప్పి గవర్నర్ దగ్గరకు పంపిరు కదా, మరి గవర్నర్ దగ్గరకు పంపినటువంటిది బిల్లు ఏమైంది? ఇప్పటివరకు ఏం రాకపోయా, దానికి సై లేదు సూయి లేదు, ఇడిచిపెట్టిరా. చూడు ఆ రోజు ఈ పోలవరం ముంపు పరిస్థితిని క్యూ న్యూస్ చూడు మొత్తం ఇవన్నీ మునిగిపోయినాయి. అప్పట్లో సర్వం కోల్పోయారు. ఉండడానికి తట్టుకోవడానికి పరిస్థితులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పుడు మా టీం అంతా పోయి స్థానిక ఎమ్మెల్యే గారు బురదల దిగుకుంటూనే వెళ్ళాలి. వర్షాలు ఇంటింటికి పోయి వాళ్ళకి మేమే ఆ రోజు సరుకులు నిత్యావసర సరుకులు మా క్యూ న్యూస్ తరఫున టీమార్ మల్లన్న టీం తరఫున మా వాళ్ళందరూ పోయి లేకపోతే ఇది అసలు ఈ కాలనీ అని చెప్పాలా లేకపోతే చెరువు అని చెప్పాలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సిగ్గుపడతా ఉన్నాం ఇవ్వాలని చెప్పి కాలనీ చూస్తే అసలు ఇక్కడ ఒక్కసారి ఈ విజువల్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రజలారా. మల్లన్న టీము ఆ రోజు ఆ ముంపు ప్రాంతాల్లోకి పోయి బాధితుల సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళందరికీ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడుతూ శ్మశానం లాంటి చాలా ఘోరాతి ఘోరంగా ఆ ముంపు కనుక జరిగితే ఇంకా చాలా పరిస్థితులు దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం పూర్తయితే చాలా పెద్ద ప్రమాదం. ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. అన్నిటి మీద పన్ను కడుతున్నాం. షాంపూ ప్రజల్ని తీసుకొని పడతా సార్. మొత్తం మునిగిపోయినటువంటి ముంపు ఆ రోజు సుదర్శన రిపోర్టింగ్ చేసిండు దగ్గరుండి. జరిగినటువంటి ప్రాంతాలు మేమందరం కూడా పోవడం జరిగింది. ఒక్కసారి గోదావరి బ్యాక్ వాటర్తో ముంపు జరిగితే అనేకమైనటువంటి నష్టం తెలంగాణ చెవి చూడక తప్పదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెలుగు దినపత్రిక ఏదైతే మొత్తుకుంటుందో అది కరెక్టు. ఇంకొక 4 రోజులు అయితే ఇది కట్టిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఊర్లు మండలాలే ఖతమైతాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.